తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ జేఏసీ నాయకులు నిరసన చేపట్టారు. ఖానాపూర్ నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ఖానాపూర్ పట్టణంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి కళ్లకు నల్ల గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నిర్మించాల్సిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఎమ్మెల్యే బొచ్చు పటేల్ ఉట్నూరుకు మళ్లించడం ఏంటని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఖానాపూర్లో నిర్మించకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి శాంక్షన్ అయినటువంటి 200 కోట్ల ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని ఖానాపూర్ పట్టణంలో నిర్మించాలని చెప్పేసి గత అనేక నెలల నుండి మేము జేఏసీ తరఫున పోరాటం చేస్తా ఉన్నాం. ఇది ఎవరికి వ్యతిరేకమైనది కాదు, ఏ ప్రాంతానికి వ్యతిరేకమైనది కాదని ముందే చెప్పాం. స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడం కోసం అనేక ప్రయత్నాలు చేశాం. అనేక ప్రయత్నాలు చేసి మేము వీడియోల ద్వారా ఇవాళ మెమోరండం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తే ఆయన మా జేఏసీని కలవడానికి నిరాకరించాడు. అదే కాకుండా జేఏసీ పైన అలా అవాకులు చెవాకులు పేరినటువంటి పరిస్థితి ఉంది. మేము అదే అడిగాం, భూమి లేదని ఇక్కడ 4 మండలాల్లో భూమి లేదని చెప్పారని చెప్పేసి తహసీల్దార్ చెప్పారని చెప్పేసి ఎమ్మెల్యే గారు ప్రకటించాడు. మేము దానికి ఛాలెంజ్ చేశాం. ఎమ్మెల్యే గారికి మేము భూమి చూపించడానికి సిద్ధంగా ఉన్నామని జేఏసీ తరఫున చెప్పాం. దానికి వారు సిద్ధపడకపోగా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆయన అంగీకరించలేదు. మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా, ఇప్పటికైనా మనసు మార్చుకొని ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఇక్కడ నిర్మాణం చేయాలి. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అదే విధంగా ఏదైతే ఎమ్మెల్యే ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఊపిలో పెట్టాడో ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ, అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు స్పందించే తీరును నిరసిస్తూ రేపు జేఏసీ తరఫున తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.